అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈ రోజు అయితే నేను మోమోస్ సో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవాలి టేస్టీగా అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇలా మైదా పిండిని కొంచెం తీసుకుంటున్నా మనం దీన్ని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో నేను సరిపడా మైదా పిండిని అయితే ఫస్ట్ తీసుకున్నా సో మైదా పిండి కొంచెం తీసుకున్నాను కదా దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ దీనిలోకి కొంచెం ఆయిల్ కలుపుకోండి ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మనం ఇప్పుడు వేసేసుకున్నామంటే తర్వాత వేసుకోకుండా ఏం పర్వాలేదు అనమాట సో దీని అంతటిని ఇప్పుడు కలుపుకోవాలి సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇలా ముందు దీని అంతట్లో ఇలా కలిపేసేసి ఆయిల్ వేసాం కదా ఉప్పు ఇంకా ఇదంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలన్నమాట మనం టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే మనకి చేసేసుకోవడానికి ఈజీ పద్ధతి అనమాట మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి సో ఇదంతా నేను ఇలా చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నా ఒకటేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి సో మనం ఇలా కలిపేసుకున్నాం కదా ముద్దలాగా మనం దీనిలోకి స్టఫ్ లాగా వేసుకోవాలి కదా దీనిలో వేసేదంతా ఆ స్టఫ్ అంతా మనం రెడీ చేసుకునే లోపు ఇది మొత్తం నానుతుంది అనమాట చూసారు కదా ఇలా ఎలా సాఫ్ట్గా ఉందో సో దీన్ని ఒక 10 నిమిషాలు మనం ఇలా దీన్ని మూత పెట్టేసి నానబెట్టేసేద్దాం మళ్ళీ తర్వాత తీసుకున్నప్పుడు ఇది బాగా కలిపేసుకొని పెట్టుకోండి ఒకటేసారి సరిపోతుంది అవసరం ఉంటే ఇట్లా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు లైట్గా ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి కొంచెం జస్ట్ నేను కొంచెం యాడ్ చేస్తున్నా దీని అంతటిని ఇలా స్ప్రెడ్ చేసేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాం సో దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా పక్కకు పెట్టేద్దాం చేయడానికి అయితే మనం మైదా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా అందులో స్టఫ్ వేయడానికి ఇంకా క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఒకటి తీసుకున్న స్పైసీ ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ఇంకా చిన్నులపాయలు ఇంకా ఉల్లిపాయలు ఇవి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇంకా క్యారెట్ ఇలా తురుముకోవచ్చు లేదంటే చిన్న పీసెస్గానైనా చేసుకోవచ్చు ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా నేను ఇలా రెడీ పెట్టేసుకున్నా దీన్ని ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇవన్నీ కూడా ఇలా ముందుగానే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా సో బాండీ అయితే పెట్టేశాను ఇందులోకి కలిపి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను సో అవి కొంచెం లైట్గా వేగినాయి కదా దీనిలోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసి ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేస్తున్నాం సో వీటిని కొంచెం మనం దూరగా వేయించుకోవాలి ఎందుకంటే ఈ క్యాబేజీ అనేది కొంచెం ఈ పచ్చి వాసన అదంతా పోయేంత వరకు మనం కొంచెం వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లోనే టేస్టీగా ఈ మోమోస్ని ఎలా చేయాలో చూసేసుకున్నాం సో నేనైతే పచ్చిమిర్చి అయితే 1 వేసాను స్పైసీ ఉన్నదని చెప్పేసి మీరు 1 2 స్పైసీ లేనివి అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా మగ్గనివ్వండి సో చూసారు కదా మనకి ఇలా అయితే కొంచెం దగ్గరగా అయినట్టుగా ఉడికిపోయింది అనమాట క్యాబేజీ అనేది ఆ పచ్చివాసన అంతా పోయిందని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా దీనిలోకి నేను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నా సో రుచికి సరిపడా సాల్ట్ దీన్ని వేసేసి మొత్తం కలిపేయండి ఇదేంటంటే మనకి మరీ తడితడిగా ఉండకూడదు అనమాట మోమోస్ ప్రిపేర్ చేసేటప్పుడు తడితడిగా ఉండకూడదు ఎందుకంటే
అవి విడిపోతాయి అన్నమాట ఉడికేటప్పుడు. అందుకని ఇది కొంచెం పొడి పొడిలా ఆడేలాగా మనం చూసుకోవాలి. సో దీనిలోకి మిరియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను. మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ అంటాం కదా, సో దీన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుందాం. సో ఇది ఇంకా కొంచెం ఒక 2 minutes ఉండిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తే సరిపోతుంది. సో మనకి ఇదంతా కుక్ అయిపోవచ్చింది. సో దీనిలోకి కొంచెం సోయా సాస్ని కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం ఎక్కువ అవసరం లేదు. మొత్తం ఇలా కలిపేసుకోండి. సో ఈ సోయా సాస్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. దీనిలోకి తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నా. నిమ్మరసం కాకుండా వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం ప్లేస్లో మొత్తం ఇలా కలిపేయండి. మొత్తం మనకి రెడీ అయిపోయింది కదా. దీనిలోకి లాస్ట్కి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సరిపోతుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకైతే ఇది మొత్తం దానిలో మనకి మోమోస్ కావాల్సిన ఈ గ్రేవీ అంతా కూడా, ఈ స్టఫ్ అంతా కూడా మనకి రెడీ అయిపోయింది కదా. ఇంక ఇది ఒక 1-2 minutes ఉంచేసి ఇది ఆఫ్ చేసేసి ఇంకా మనం చపాతీలాగా అవి అయితే చేసేసుకుందాం. సింపుల్ అంటే సింపుల్. ఇవన్నీ కూరగాయలని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది మోమోస్ చేయడం. ఆవిరికి కుడుములాగా ఉడకబెట్టేసుకోవడమే అనమాట. సో ఇదంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాం. సో మనం ముందుగా ఈ పిండి అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చపాతీలాగా అయితే చేసేసుకుందాం. ఇప్పుడు పొడిపిండితో మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసేసుకుంటే సరిపోతుంది. సో చిన్న చిన్న ముద్దలుగా అయితే ఇలా చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్. సో పొడిపిండిని అయితే తీసుకున్నా, కొంచెం తీసుకొని వీటిని ఇలా చపాతీలాగా చేసుకేసుకోవడం అనమాట రౌండ్గా. సో ఇలా చపాతీలాగా అయితే చిన్న చిన్న వాటిని చేసేసుకొని మనం మోమోస్ లాగా వేసుకోవటమే. ఆ స్టఫ్ని అంతా ఇందులో పెట్టేసి. సో ఇదైతే మనకి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ చపాతీ మనకి ఇది రెడీ అయిపోయింది కదా. దీనిలోకి కొంచెం ఈ కర్రీని, కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం ఇలా యాడ్ చేసేసుకోండి. ఎక్కువ కాదు, మళ్ళీ ఎక్కువ ఉంటే కూడా వీటిని చేయడానికి అవ్వదన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను నేను. కనిపిస్తుంది చూడండి. ఇలా రౌండప్ చేసేసుకోవాలి మనం.
మోమోస్ అని ఈజీ చేయడం, చాలా ఈజీ. సో ఇలా వచ్చిందనుకోండి అయిపోయినట్టు. చూసారు కదా. సో మనకి మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి. ఎలా వచ్చినాయో చూడండి, ఎంత ఈజీగా చేసుకోవడానికి వచ్చినాయో. బాగున్నాయి కదా. సో రిమైనింగ్ పిండిని అంతటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. సో వేడివేడిగా మోమోస్ సింపుల్గా చేయడానికి వచ్చేసినాయి చూడండి. ఇంకా రిమైనింగ్ వాటిని కూడా చపాతీ చేసేసుకొని ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా చేసేసుకుందాం. సో మనకి మోమోస్ అయితే అసలు చేయడం చాలా ఈజీ ఉన్నాయి తెలుసా. అవి చాలా క్రేజీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు చేసినాను, ఇంకా ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి, కొన్ని చేసేసాను. చాలా సింపుల్గా ఉంది చేయడానికి, ఈజీగా కూడా ఉంది. మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో చపాతీ ఇలా చేసేసుకున్నాం కదా, దీనిలోకి మనం కొంచెం ఈ గ్రేవీని ఇలా యాడ్ చేసేసుకోండి. సో తర్వాత దీనిని ఇలా ఉన్నాయి కదా, మనం లైక్ ఇలా పెట్టేసేసుకొని ఇలా జస్ట్ చిన్న ఫోల్డింగ్ లాగా, ఇలా ఫోల్డింగ్ లాగా, ఇలా ఫోల్డింగ్ సింపుల్. మనం ఎలా షేప్లో కావాలంటే అలా చేసేసుకోవచ్చు అన్నమాట. పెద్ద కష్టమేం కాదు ఇది. సో చూసారు కదా, ఇదంతటిని ఇలా ఇలా అంటే షేప్ మన ఇష్టం అది. సో మనకి మోమోస్ అయితే సింపుల్గా వచ్చేసినాయి. ఓకేనా. సూపర్గా ఉన్నాయి కదా, ఎంత ఈజీగా ఉన్నాయి చేయడానికి. భలే ఉన్నాయి ఇవి చేయడానికి కూడా. సో సింపుల్గా క్విక్గా చేయడం భలే ఉంది అసలుకి, చేయడానికి ఇంట్రెస్ట్గా. లైక్ చూడటానికి చిన్న ఆనియన్స్ లాగా, అంటే వెల్లుల్లి ఉంటాయి కదా, అలా ఉన్నాయి కదా ఇవి. సూపర్. మనకి మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి. సో నాకైతే చేయడం భలే అనిపించింది, వీటిని భలే వచ్చినాయి అసలుకి. సో వీటిని ఇప్పుడు నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకున్నాను. మనం ఇది ఇడ్లీలాగే ఆవిరికి ఉడకనిస్తాం కాబట్టి. సో వీటిని ఒక్కొక్కటిగా తీసి దీనిలో పెట్టేసుకుందాం ఇప్పుడు. సో ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ అయితే దీన్ని మామూలుగా పెట్టేస్తున్నా. తర్వాత రిమైనింగ్ వాటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా మొత్తం పెట్టేసేద్దాం. కొంచెం చిన్నవి ఉన్నాయి కదా, అవి కూడా ఇలా పెట్టేసేద్దాం. భలే వచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే వీటిని పెట్టేసుకుందాం, ఊరిని కుక్ అయిపోతాయి త్వరగా కాబట్టి. సో ఫస్ట్ అయితే వీటిని కుక్ పెట్టేసేద్దాం. సో ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసాను. సో ఇది మనకి తొందరనే అయిపోతుంది కాబట్టి ఎలా వచ్చినాయి ఏంటనేది చూద్దాం. లెట్స్ సీ. అయితే వచ్చేస్తుంది కదా ఉడికిపోయినట్టు. సో ఒకసారి దించుకొని వీటిని చూద్దాం. సో చూడండి ఎలా ఉన్నాయో. సో వీటిని తీసేసి రిమైనింగ్ వాటిని కూడా వేసేసుకుందాం. సో ఆవిరికే ఇవి ఉడికినాయి అనమాట. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. ఇవి తీసేసి రిమైనింగ్ వాటిని కూడా వేసేద్దాం ఇందులో. ఫస్ట్ ఇవి తీసేద్దాం, కాలిపోతాం. బాగానే వచ్చింది కానీ కాలుతున్నాయి, పట్టుకోవడానికి అవ్వదు. ఆరినాక తీయాలి. సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇంకా రిమైనింగ్ వాటిని కూడా వాటర్ సరిపోతాయి. కొంచెం పెద్దవి చేసా స్టార్టింగ్లో, వాటిని కూడా ఇలా పెట్టేస్తున్నా.
ఇంకా ఇవి రెండే ఉన్నాయి, వాటిని కూడా ఎక్కడన్నా అడ్జస్ట్ చేసేస్తా. ఇటు మళ్ళీ పెట్టడం ఎందుకు, ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తా. సో వాటర్ కూడా సరిపడా ఉన్నాయి కాబట్టి సో వీటిని కూడా పెట్టేసుకుందాం. సో నేను దీనిలోకి అయితే టమాటా కచప్ని అయితే వేసుకుంటున్నా, మీ ఇష్టం అది. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. కొంచెం కాలుతున్నాయి, ఇక్కడ తీసుకుంటున్నా కొంచెం మంచి. సూపర్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.